గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రస్తుతం మనం అమీన్పూర్ లొకేషన్‌లో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్‌వేర్ మనం 1.5 మంత్ బ్యాక్ ఇన్‌స్టాలేషన్ చేయడం జరిగింది. సో, దీన్ని మనం క్లీన్ చేయడానికి వచ్చామండి. సో, చూస్తున్నారు గదా! ఇది చేసే ముందు మనం ముఖ్యంగా చేయాల్సిందేంటంటే వాటర్ యొక్క ఏదైతే పైప్ లైన్ మనం కనెక్షన్ ఇచ్చామో దాన్ని బైపాస్ చేసుకొని ఈ 2 వాల్స్ ఏవైతే ఉంటాయో దీనికి సాఫ్ట్‌వేర్‌కి కనెక్ట్ అయ్యేటి వాటిని ఆఫ్ చేయాలి. దాని తర్వాత పైనుండే క్లాంప్ అనేది రిమూవ్ చేస్తున్నామండి. ఇది రిమూవ్ చేసిన తర్వాత మనం దీంట్లో ఉండే టైటానియం ఎలక్ట్రోడ్ అనేది జాగ్రత్తగా తీసి సైడ్‌కి పెట్టాలండి తగిలించకుండా. ఇవన్నీ చేసే ముందు మనం ముఖ్యంగా చేయాల్సిందేంటంటే కింద ప్లగ్ అనేది తీసేయాలి. ప్లగ్ నేనైతే ప్లగ్ ఇస్తాను. వైర్ తీసి స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి పక్కకెట్టాలి. తర్వాత ఇది చేయాలి. సో, చూస్తున్నారు కదా! ఇదే సాల్ట్ అండి. కాల్షియం, మెగ్నీషియం యొక్క పౌడర్ దీంట్లో పట్టేసిందిప్పుడు. సో, ఇక్కడ మెయిన్‌లీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సాల్ట్ అనేది పడుతుంది. అంటే ఎలాగంటే కొన్ని లొకేషన్స్‌లో ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సాల్ట్ వచ్చేస్తుంది. అండ్ కొన్ని లొకేషన్‌లో హార్డ్‌నెస్ తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. సో, డిఫరెన్స్ అక్కడ ఉండే వాటర్‌ని బట్టే అక్కడ సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 1 ½ మంత్‌లోనే పర్లేదు బానే వచ్చింది సాల్ట్ అనేది. సో, దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎలాగంటే పైన కింద క్లాంప్ ఊడదీసేసి చూస్తున్నారు కదా! ఈ విధంగా క్లాంప్ ఊడదీసి ఆల్రెడీ మేము కొద్దిగా కొట్టేసిన తర్వాత బయటికి సాల్ట్ వచ్చేస్తుంది ఏమైనా ఉంటే. ఆ తర్వాత మనం ఒక పైప్ తీసుకొని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ నైలాన్ రాడ్ ఏదైతే పెట్టుందో దీన్ని కూడా పూర్తిగా క్లీన్‌గా చేయాలి. సో, వీటిని క్లీన్ చేసుకుంటూ తర్వాత మనం ఈ పైప్ లైన్ లోపల ఉండే స్కేల్‌ని ఒక పైప్ ద్వారా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు చూపిస్తాను ఎలా అనేది. ఒక పైప్ తీసుకొని జాగ్రత్తగా దాని లోపల ఏదైతే స్టీల్ ఫ్రేమ్‌కి చాంబర్ ఏదైతే ఉందో చాంబర్ చుట్టూ పట్టేస్తుందండి. ఈ ఒక పొరలాగా పడుతుంది. సో, అది మనం క్లీన్ చేస్తే మన కింద నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మనకి బయటకొచ్చేస్తుందన్నట్టు స్కేల్ అనేది. ఈ స్కేల్ వల్ల మనకేంటి అంటే ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి పైప్ లైన్‌లో వంకలల్లో మళ్ళీ జామ్ అవుతుంది. సో, వాటర్ ఉండే స్కేల్‌ని బ్రేక్ చేస్తున్నాడు. బ్రేక్ చేసిన తర్వాత ఈ చాంబర్‌లో ఒక లేయర్‌గా పడుతుంది. ఇంకా మిగిలిన స్కేల్ ఏదైతే ఉంటుందో అది పౌడర్ రూపంలో మనకి బయటకొచ్చేస్తుందన్నట్టు. బ్రేక్ కాకుండా ఉంటే ఇంకా సాల్ట్ ఎక్కువగా ఉంటుందన్నట్టు. ఇది బ్రేక్ చేసిన తర్వాత కొంత మోతాదులో చాంబర్‌లో పడుతుంది. కొద్దిగా వెళ్ళినప్పుడు ఉంటే మనకి మధ్యలో స్పన్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. స్పన్‌లో కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకెలా ఉందనేది. సో, ఇలా సాల్ట్ అనేది పడుతుందన్నట్టు మనకి. ఈ సాల్ట్ తీయడం వల్ల మనకి బట్టలనేది షేడ్ అవ్వవు. మనకి హెల్త్ పరంగా చాలా మంచిగుంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే మీకు చూస్తున్నారు కదా! ఇది ఎలా ఉందో తెల్లగా పౌడర్ ఎలా వస్తుందో ఇది మనం చేతిలో పట్టుకున్నట్టయితే మొత్తం బొగ్గలొచ్చేస్తాయండి. దీనివల్ల జుట్టు ఊడిపోవడము, స్కిన్ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు ఎక్కువగా. మీ హెల్త్ పరంగిటంగా చాలా ఉంటుందనండి దీని ద్వారా. ఇంకోటేందంటే ఈ వాషింగ్ మిషన్స్, గీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇలాంటి సాల్ట్ అనేది దాంట్లో ఎళ్ళిపోయిన తర్వాత మొత్తం జామ్ అయిపోతుందన్నట్టు. అది మొత్తం తొందరగా తుప్పు పట్టేస్తుంది. ఇప్పుడు గీజర్స్ కానీ ఇందులో చిన్న చిన్న పైపులుంటాయి. ఆ పైపులన్నీ పాడైపోతాయన్నమాట తొందరగా. వాషింగ్ మిషన్స్ కూడా తొందరగా పాడవుతాయి. దాంతో పాటు బట్టలు షేడ్ అవుతాయి. మీ కన్‌స్ట్రక్షన్ కొన్ని లక్షలు పెట్టి కన్‌స్ట్రక్షన్ చేస్తారు. అంత పెద్ద ఇల్లు మొత్తంలో ఈ సాల్ట్ కొద్ది కొద్దిగా ఇమ్మీడియేట్‌లీ అవ్వదు. కానీ కొంత టైం తీసుకున్న తర్వాత అయినా సరే ఇది కొద్ది కొద్దిగా జామ్ అవుతూ మొత్తం పైప్‌లన్నీ జామ్ అవుతుందండి. మీరు రీసెంట్‌గా చాలా వాడుతున్నారు అంటే ఈ వా షవర్స్ కానివ్వండి, వాష్ బేసిన్స్ వీటన్నిటికి జామ్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అవుతుందంటే ఈ స్కేల్ వల్లే అండి. శుద్ధ వల్ల. శుద్ధ వల్ల మాకు బాగా ప్రాబ్లమ్ వస్తుంది. దాంతో పాటు డస్ట్ అండి. ఇది చూస్తున్నారు కదా! ఇందులో ఉండే డస్టు ఇసుక లాంటిది ఏమైనా ఉంటే తీసేస్తుందండి దీంట్లోంచి. ఇప్పుడు మనం క్లీన్ చేస్తాం కదా! చూడండి వాటర్ ఎలా ఉందో. ఇంత డేంజర్‌గా ఇందులో డస్ట్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం స్పన్ కూడా తీసి చూపిస్తాను ఎలా ఉంటుందనేది. స్పన్‌లో గిటంగా చాలా వరకి డ్యామేజ్ అయి ఉంటుంది. స్పన్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవాలి. కొత్తదేసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్పన్ అనేది మనం క్లీన్ చేస్తున్నాం రెగ్యులర్‌గా. మరీ డ్యామేజ్ అయినప్పుడు తీసేసి మళ్ళీ కొత్తది తీసుకోవాలి. ఇది యాక్చువల్లీ రీసెంట్‌గా 2 టైమ్స్ ఆల్రెడీ స్పన్ చేంజ్ చేశారు వాళ్ళు. సో, మళ్ళీ మనం దీన్ని రీయూజ్ చేస్తున్నాము. అండ్ మరీ డ్యామేజ్ అయిన సిట్యుయేషన్ ఉంటే మాత్రం కొత్తది తీసుకోవడం బెటర్ అండి. కాస్ట్ కూడా మరి ఎక్కువేమి ఉండదు మీకు దీంట్లో. సో, ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా మనకి బోర్ వాటర్‌లో ఉండే స్కేల్ అది ముఖ్యంగా ఎళ్ళిపోతుంది. దాంతో పాటు బాక్టీరియా, ఫంగస్ కూడా చనిపోతుంది. చూస్తున్నారు కదా! అమీన్‌పూర్ లొకేషన్ అండి ఇది. అమీన్‌పూర్‌లో కాలనీ ఏరియా అన్నట్టు. సో, మనం ఎప్పుడైతే కింద క్లాంప్స్ అవి పెట్టేసిన తర్వాత వాటర్ ఒకసారి మళ్ళీ నార్మల్‌గా ఆన్ చేసుకొని, మోటార్ ఆన్ చేసుకొని, ఇదంతా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా. మోటార్ ఆన్ చేసుకొని పైన వాల్స్ ఉంటాయి కదా! బైపాస్ అది అలాగే ఉంచి, ఇక్కడ సైడ్ వాల్స్ లైట్‌గా తిప్పుకోవాలండి మనము. అప్పుడే మనకి ఇది క్లీన్ చేసుకోవడానికి వీలుగా వాటర్ వస్తుంది. పూర్తిగా ఇప్పుడే అన్నీ ఓపెన్ చేయొద్దు. బైపాస్ అలాగే పైప్ ఓపెన్ చేసి కింద సైడ్‌కి వాల్స్ లైట్‌గా ఓపెన్ చేసి వాటర్ వచ్చేస్తుంది. అది క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా దీన్ని పెట్టేయాల్సి ఉంటుందన్నట్టు. ఈ సుద్ద అనేది వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయి. రెగ్యులర్‌గా మెయింటెనెన్స్
తక్కువ మెయింటెనెన్స్ అండి. ఏంటి లేదు. మీరు క్లీన్ చేసుకోవడం మాత్రమే. దీనికి ఎలాంటి మీరు సాల్ట్ రిజనరేషన్, వాటర్ సాఫ్ట్‌నర్ అలాంటివి ఏమి లేవు దీనికి. జస్ట్ క్లీన్ చేసి పెట్టడమే ఉంటుంది. సో, చూస్తున్నారు కదండీ ఎలా ఉందనేది. ఇలా స్కిడ్ రూపంలో ఉంటుందండి. మేము వాల్ మౌంటెడ్ ఇస్తాము. వాల్ మౌంటెడ్ ఉంటే వాల్ మౌంటెడ్, స్కిడ్ కావాలంటే ఎక్స్ట్రా వైండర్ ఉంటుంది స్కిడ్‌కి. ఈ టైటాన్ అనేది జాగ్రత్తగా దాని లోపల ఏదైతే నైలాన్ రాడ్ ఉంటుందో దాని లోపల జాగ్రత్తగా పెట్టేసి దీనికి క్లాంప్ అనేది పెట్టాల్సి ఉంటుంది. లోపల పెట్టే ముందు లబ్బర్ అనేది పర్ఫెక్ట్‌గా వేయాలి. అలా వేసి దీనికి ఫుల్ టైట్ చేసిన తర్వాత ఒకసారి కిందకెళ్ళి మనం మోటార్ ఆన్ చేసుకొని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. క్లాంప్స్ అనేది పర్ఫెక్ట్‌గా టైట్‌గా ఉండేటట్టు చూసుకోవాలండి. మనకి వాటర్ లీకేజ్ ఉండకుండా చూడాలి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మనం ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు వాటర్ ఎంత ఉందనేది క్లారిటీ వస్తుంది. సో, ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే అండి. మీ బోర్ వాటర్‌లో స్కేల్ వస్తుంది. శుద్ధి ఎక్కువగా ఉంది. ఆ! పైప్ లైన్‌లు జామ్ అవుతున్నాయి. దాంతో పాటు మీకు వాటర్‌లో మాత్రం టేస్ట్ రాదండి. ఇంకొకటి ముఖ్యంగా ఏందంటే దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ మనకి ఆల్మోస్ట్ 68% వరకు రిజల్ట్ మంచిగుంటుంది. దాంతో పాటు మెయింటెనెన్స్ చాలా తక్కువుంటుంది. 100% ఎలా అంటే ఆర్‌ఓ తప్ప ఇంకొక ఆప్షన్ లేదండి. చాలా తక్కువ మెయింటెనెన్స్‌లో, తక్కువ బడ్జెట్‌లో బెటర్‌గా ఉండాలంటే ఎలక్ట్రోలాసిస్‌కెళ్ళండి ద బెస్ట్. థాంక్ యూ. నమస్తే.